సమయంలో చేరి వచ్చిన ప్రభువును ప్రేమించిన ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభు పేరు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వివాహానికి నిన్న దినాన్ని ఒక బర్త్డే సెలబ్రేషన్కి వెళ్ళాను. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందిస్తున్నారు, ఎందుకంటే అది గొప్ప సంతోషకరమైనటువంటి సమయం కాబట్టి అందరూ సంతోషిస్తూ ఉన్నారు. ఈ సమయంలో కూడా దేవుడిని సన్నిధికి వచ్చినటువంటి మనందరూ కూడా దేవుడు ఏదో గొప్ప కార్యం చేసి మనల్ని పంపించబోతున్నాడు, దేవుడు మనతో ఉన్నతమైనటువంటి యొక్క వాగ్దానం చేసి దేవుడు మనల్ని ఆశీర్వదించి పంపించబోతున్నాడనే మనం ఇక్కడికి వస్తాం. ఊరికేగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అని ఆశపడి వస్తాం. దేవుడు మన జీవితాన్ని బాగు చేయాలని ఆశపడి వస్తాం. ప్రతి దానికి వి ఎక్స్పెక్ట్ సమ్ రిటర్న్స్. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు జీతం కావాలి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మంచి ట్రీట్మెంట్ కావాలి. ఒకసారి నేను నా గాంధీ హాస్పిటల్ ముందు నుంచి వెళ్తూ ఉంటే చాలా అంబులెన్స్లు కనిపిస్తూ ఉన్నాయి. కొన్నేమో ఆపరేషన్ టెస్ట్కి తీసుకువెళ్ళడానికి, కొన్ని పేషెంట్స్ని తీసుకురావడానికి, కొన్ని డెడ్ బాడీస్ని తీసుకువెళ్ళడానికి వాడుతూ ఉంటారు సేమ్ అంబులెన్స్. కానీ మన దేవుడు తన వాక్యాన్ని అందరినీ కూడా జీవంలోకి దాటించడానికి వాడతాడు. ప్రతి ఒక్కరిని పాపాన్ని కడగటానికి ఆయన వాక్యం వాడుకుంటాడు. ద పర్పస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ టు మేక్ ఎవ్రీబడి లైవ్. జీవంలోనికి దాటించాలి, వాళ్ళు మరణంలోని జీవంలోనికి దాటించాలనే దేవుడు తన వాక్యాన్ని లోకంలోనికి పంపించి మనకు అందించాడు. ఒక వాక్య భాగం నేను చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ఒకటి చదువుతాను నేను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట చదువుకుంటున్నాం. ఈ మాటను ధ్యానించుకుంటూ వాక్యం కదా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మనందరితో దేవుడు మాట్లాడాలి. ఆయన ఉద్దేశాలు సంఘం పట్ల, మన వ్యక్తిగత జీవితం పట్ల, కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చినట్టు ప్రార్థన చేసుకుంటూ దేవుడి వైపు చూద్దాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారు నీ వైపు చూడగా వారికి వెలుగు కలిగెను అనే వాక్య భాగంలో చాలా వింటూ వస్తూ వచ్చారు. నిజమే, మా అంధకార జీవితాన్ని వెలుగుమయంగా చేసినటువంటి వాడు నీవై ఉంటున్నావు. నీవు లోకానికి వెలుగు అయి ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభు, ఈ సమయంలో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు మీరు ఈ లోకంలోకి వచ్చినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నా కొరకు మా కొరకు మీరు చెల్లించిన మీ విలువైన రక్తమును, నల్లగొట్టబడిన మీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ప్రభా, మీరు ఇంతగా మమ్మల్ని ప్రేమించి ప్రభా మా కొరకు ప్రభా పరలోకాన్ని విడిచి భూలోకంలోకి వచ్చి ప్రభా 33.5 సంవత్సరాల మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చేసి చివరి రక్త బొట్టు వరకు చిందించి సమాప్తమైంది అని చెప్పారు. కాబట్టి మీ కార్యాన్ని మీరు మా జీవితంలో ప్రారంభించి మా మరణం వరకు, మీ రాకడ వరకు కూడా నమ్మకంగా మేము కూడా మీ ఫినిష్డ్ జాబ్ అని చెప్పడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ మీ వాక్యాన్ని, మీ నామాన్ని గొప్ప చేసుకోండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మమ్మల్ని అందరినీ కూడా ఈ ఆవరణం అంతా కూడా మీ పరిశుద్ధాత్మ సంచారము దయచేయండి. ప్రతి విధమైనటువంటి ప్రభావం ఆలోచనలు, లోక సంబంధమైనవన్నీ కూడా తీసివేసి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభుని ఒక గొర్రె పిల్లగా యోహాను పరిచయం చేస్తూ ఉన్నాడు. బాప్టిజం తీసుకోవడానికి వస్తూ ఉన్నటువంటి క్రమంలో అనుకుంటూ ఉన్నాను, నేను మంచి గొర్రెల కావాలి అని అంటూ ఆయన గొర్రెలుగా ఉంటూ నేను ద్రాక్షవల్లిని అంటాడు, నేను వెలుగునై ఉన్నానని చెప్తాడు. ఆయన అన్ని కూడా ఏదడిగినా ఆయన నీతి సూర్యుడు అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము నేనే అని చెప్తాడు. అన్నిటికీ ఫర్ ఎవ్రీథింగ్ ఒకటే ఒకటి రీజన్ కనపడుతుంది. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. మన జీవితంలో
ప్రభు ఉండటంను బట్టే వాట్ ఎవర్ వి ఆర్ టుడే, ఈరోజు మనం ఏమై ఉంటున్నామో, ఒకవేళ వర్ధిల్లినా అది యేసుక్రీస్తు ప్రభువుని బట్టే, ఒకవేళ వర్ధిల్లకుండా పోయినా యేసుక్రీస్తు ప్రభువుని బట్టి, ఆయన మాటలు వినకపోవటం బట్టి మాత్రమే అని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట, యేసుక్రీస్తు ప్రభు గురించిన మాటలు విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. ఈ మాటలను పెడిచెవిన పెట్టినప్పుడు అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసము ద్వారా విశ్వాస సంబంధమైన దీవెనను పోగొట్టుకుని అవిశ్వాసికి కలిగేటువంటి లోక సంబంధమైనటువంటి వర్ధిల్లినట్టుగా కనపడి మోసపోయేటువంటి క్రమము మనం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో నేను మీతో పాటు పంచుకోవాలని ఆశపడేటువంటిది ఏంటంటే, మందిరము గొర్రె పిల్ల రక్తముతో కడగబడినదై, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుకుంటూ మనము ఈ యొక్క వాక్య ధ్యానంలో ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు, 12వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను నేను. ప్రకటన, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఈ సమయంలో యేసుక్రీస్తు గొర్రె పిల్ల రక్తమును బట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాము అని దేవుని గురించి సాక్ష్యం మాట్లాడుతున్నామంటే, యేసుక్రీస్తు గొర్రె పిల్ల రక్తమును బట్టి. మనకంటే లోకంలో చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు, చాలా మంది ఉన్నతమైనటువంటి సంపన్న కుటుంబానికి చెందినటువంటి వారు ఉన్నారు. కానీ జీవపు మాటలు మాట్లాడటానికి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు తన బిడ్డలుగా రక్తంలో కడగబడిన వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు అని అందరూ ఈ లోకంలో నమ్ముతారు, కానీ ఆయనని రక్షకుడుగా, దేవుని కుమారుడుగా అంగీకరించి మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మానికి వచ్చి ఆయన రక్తంలో కడగబడిన వారు మాట్లాడే సాక్ష్యమే వారిని పరలోకానికి చేర్చుతుంది అనే విషయాన్ని కూడా మీకు నిఖచ్చితంగా తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మౌనము అంగీకారంగా ఉండొచ్చేమో, కానీ దేవుని విషయంలో మౌనము ఎన్నటికి కూడా అంగీకారము కాదు. ఆయన అంటున్నాడు, గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి వారు తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారు మరణమును ప్రేమించగా, వారి ప్రాణములను ప్రేమించగా మరణము వరకు కూడా నమ్మకంగా ఉండటానికి కలిగిన కారణం ఏంటంటే, రక్తంలో కడగబడిన వారు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, వాక్యము చేత బలము పొందుకున్న వారు ఎప్పుడు కూడా మాట్లాడుతూనే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సంఘానికి ఒక చిన్న మేలుకొలుపు విషయం ఏంటంటే, దేవుడు చేసినటువంటి కార్యాలు మనం తప్పకుండా తెలియచేయవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను దేవుడను కాదు, నేను కేవలం ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన దేవుని యొక్క ముందు వచ్చినటువంటి ఆయన యొక్క ప్రవర్తనను చెప్పడానికి యోహాను భక్తుడైనటువంటి యోహాను బాప్తిసం ఇచ్చు యోహాను అంటుంటాడు, నేను మెస్సీయని కాదంటాడు. ఎందుకంటే ఆయన నేను దేవుని మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినటువంటి దేవుని యొక్క దాసుడని మాట్లాడుతున్నాడు అంటూ యేసు ప్రభు గురించి చెప్తాడు. ఇదిగో ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఈయన చెప్పు వారనేను విప్పటానికి నేను యోగ్యుడను కాదు అని చెప్తూ, నేను బాప్తిసము తీసుకోవాల్సిన వాడనై ఉన్నాను, కానీ నువ్వు వచ్చి నా దగ్గర బాప్తిసం తీసుకుంటున్నావేంటి అని యేసుక్రీస్తుని అడిగినటువంటి భక్తుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సమయంలో సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఈయన దేవుని గొర్రె పిల్ల అని. ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు సాక్ష్యం అంటే నోరు తెరిచి మాట్లాడాలి. దేవుని విషయాలు, దేవుని వాక్యాన్ని నోట్లోంచి ప్రకటించాలి. సైలెంట్ గా ఉండేటువంటి స్పెక్టేటర్స్ ని కాదు. ఒక క్రికెట్ లో
బౌండరీస్ కొడుతుంటే 4 or 6 కొడితే కేకలు వేసేటువంటి సమయాన్ని నేను ఎప్పుడో చూశాను. ఈరోజు యవనస్తులు చేస్తున్నారు. ఈరోజు సంఘానికి ఒక మనవి చేస్తున్నాను ఏంటంటే, సాక్ష్యాలు మాట్లాడండి దేవుని కొరకు. యోహాను మాట్లాడాడు, అలాగే పౌలు భక్తులు కూడా, నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడనని ఆయన సాక్ష్యం మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడైతే నేను ప్రధాన పాపిని అని మాట్లాడుతూ ఆయన సాక్ష్యం ఇచ్చి అనేక మంది అన్యుల్ని దేవుడి వైపు నడిపించడానికి తన సాక్ష్యాన్ని, దేవుడు దర్శనాన్ని పంచుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. పేతురు కూడా మాట్లాడుతూ అంటాడు, నేను పేతురు కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మత్తయి గురించి అక్కడ పేతురు గురించి మాట్లాడుతున్నటువంటి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను అని మనం అక్కడ పేతురు మాట్లాడిన సందర్భాన్ని మనం వింటూ ఉన్నాం. అయితే రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు ఆవిడ ముట్టుకుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క అంగిని. వెంటనే యేసు ప్రభు అంటున్నారు, నా అంగిని ఎవరు ముట్టుకున్నారు, నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరు మాట్లాడలేదు, ప్రభా ఇంతమంది ఉంటారు కదా అని మాట్లాడుతున్నారు శిష్యులు. అప్పుడు కాదు, నన్ను ఎవరు ముట్టుకున్నారని కానీ ఆమె భయపడిపోయి నేనే ప్రభువా అని మాట్లాడుతుంది. అంటాడు యేసు ప్రభు, నువ్వు సమాధానం కలిగి వెళ్ళిపోవా అని చెప్తాడు. ఎందుకంటే ఒప్పుకుంది కాబట్టి. సాక్ష్యము చెప్పడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, జ్ఞాపకం చేసుకోండి. యేసు ఒకసారి ఒక అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతి ఎదుట నిలబడినప్పుడు పదే విధవరాలు వచ్చి నాకు న్యాయం కావాలి అని అడిగింది. అడగకపోతే అమ్మాయి నాన్నను పెట్టదు అని చెప్తారు కదా. వీడు ప్రతిసారి అడిగినప్పుడల్లా వాడు అన్యాయం చేస్తూనే ఆవిడ్ని పంపించేస్తూ ఉండేవాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక న్యాయాధిపతి ముందు, యేసుక్రీస్తు ప్రభువు ముందు ఆయన బిడ్డగా నిలబడాలంటే నువ్వు సాక్ష్యము పలకాల్సిందే. జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని వారి నోటితో ఒప్పుకొని, వారి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో, దేవుడు పరలోకమందు కూడా అనేక దూతల ఎదుట, తండ్రి ఎదుట కూడా ఒప్పుకుంటారని చెప్పాడు కదా. ఈరోజు రక్తము చేత కడగబడినటువంటి వారు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు నీ కోసం ఊరికే వచ్చి చనిపోలా, మూగవాళ్ళ నోరు ఊరికే తెరవలా, గుడ్డివారి కన్నులు ఊరికే తెరవలేదు, నడవలేనోడికి కాళ్ళు ఊరికే ఇవ్వలా, పక్షవాయు కలిగినాడు వచ్చి స్వస్థపరుచుకుంటారంటే ఊరికే స్వస్థపరచలా, కుష్ఠరోగికి ఊరికే స్వస్థతను అనుగ్రహించలా, ఈ రక్తస్రావం కలిగినానికి ఊరికే స్వస్థతను ఇచ్చేయలేదు. మీరు సాక్ష్యంగా ఉండండి. వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి అని మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభు గురించి మనుషులలో, నువ్వు పనిచేసినటువంటి ప్రదేశాల్లో, నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్యలో నీ సాక్ష్యం ఏంటి? ఏం మాట్లాడుతున్నాము మనం కూర్చున్నప్పుడు? నీ సాక్ష్యము నీకైనా ధైర్యం ఇస్తుందా? నేను యేసు ప్రభు కోసం చనిపోతాను, నేను మాత్రం ఈ పని చేయలేను అన్నటువంటి మనస్సాక్షి ఎప్పుడైనా పనిచేస్తూ ఉందా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పని అంటే మాటలతో కాదు, దేవుని పని చేయడం మాటలతోటి కాదు. ప్రతి ఒక్క వ్యాపారి అనుకుంటూ వచ్చాడంట, దూరదేశం పోవాలి, చాలా డబ్బులు సంపాదించుకుని తిరిగి రావాలి అనుకుంటూ ఉండేవాడంట చాలా మంది. ఈరోజు కూడా చాలా మంది దూరదేశం పోయి మంచిగా చదువుకుని చాలా డబ్బులు సంపాదించుకుని వచ్చి మంచి కుటుంబాన్ని కట్టుకోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి కార్లు కొనుక్కోవాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచనలో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది చాలా మంది సంఘానికి వస్తూ, కొంతమంది నేను చూసినప్పుడు ఎందుకు సంఘానికి వస్తున్నారంటే, అన్న ఇది పెళ్లి టైం అన్నా, మేము చర్చికి వస్తేనే అందరు గుర్తుపడతారు, పెళ్లి సంబంధాలు వస్తాయని మాట్లాడతారు. మరి పెళ్ళి అయిపోయినాక ఏంటంటే చాలా మందిని చూశాను, పెళ్ళి అయిపోయిన తర్వాత చర్చ్ మానేసిన వాళ్ళు తెలుసు, అప్పుడున్న ఆసక్తి లేకుండా దూరంగా వెళ్ళిపోయిన వారి సంగతి కూడా ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ సాక్ష్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన తల ఎత్తుకునే స్థితిలో నీ సాక్ష్యం ఉంటుందా? ఒక్కసారి దేవుడు పిలిచినప్పుడు పిలుపు విన్నాక వెనక్కి వెళ్ళిపోకు.
నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు అంటే నీ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబ వ్యవస్థని పాడు చేసుకుంటున్నావు. ఎందుకంటే దేవుడు లేని ఏ కుటుంబం కూడా వర్ధిల్లటము అసంభవం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యము లేకపోతే ఏ భర్త దైవికమైన భర్తగా ఉండలేడు. ఏ భార్య కూడా భర్తకు లోబడి భార్యగా ప్రవర్తించలేదు. ఏ కుమారుడు ఏ కుమార్తె కూడా భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా సిద్ధపరచలేరు. వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ యవన జీవితాన్ని కాపాడుకోలేరు అనే విషయాన్ని కూడా నిశ్చితంగా వాక్యం ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఐ యామ్ ఏ బోర్న్ క్రిస్టియన్ అని రాసుకున్నంత మాత్రాన నువ్వేదో ప్రయోజకుడివి, రీసెర్చ్ క్రిస్టియన్ స్కాలర్ లాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. స్కాలర్స్ అనుకుంటారంట మాకు అన్నీ తెలుసు అని అనుకుంటారంట. డోంట్ బి మ్యాడ్ విత్ యువర్ విజ్డమ్. నీ జ్ఞానాన్ని బట్టి పిచ్చోడ్లాగా ప్రవర్తించొద్దు. యు ఆర్ నాట్ ఏ స్కాలర్. నువ్వు అన్ని చేసుకోగలుగుతావు అనుకుంటున్నావేమో. ఒక్కసారి కింద పడితే దేవుడు జ్ఞాపకం చేసుకుని రోజు ఎవరికన్నా ఉంటుందా? చెయ్యో కాదు తిరిగితే అయ్యా దేవుడా కాపాడవా. మరణ పడగలో దేవుడిని జ్ఞాపకం చేసుకుని వాడు ఎవడన్నా ఉంటాడా? అలాంటి మూర్ఖుడు ఒకవేళ ఎవడన్నా ఉంటాడా? ఒకసారి ఆలోచించాడు. ఈరోజు గుర్తు చేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఒక ఐక్యతను పాడు చేసేటువంటి బ్రతుకులు మనలో ఉన్నాయా? మన సాక్ష్యం ఏంటి? కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నటువంటి భార్యగా భర్తగా ఉంటే నీ సాక్ష్యం ఏంటి దేవుని ఎదుట? పిల్లలు తిరుగుబాటు చేస్తూ తల్లిదండ్రులని తిరుగుబాటు చేస్తూ అవమానకరంగా ప్రవర్తిస్తుంటే నీ సాక్ష్యం ఏంటి సంఘంలో దేవుని ఎదుట? సంఘంలో ఐక్యత ఉండవలసిన చోట ఐక్యతను పెరిగి వేస్తూ ఉంటే మన సంఘము సాక్ష్యం ఎలాగ ఉండబోతుంది? ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. చాలాసార్లు చిన్నప్పుడు చిన్నపిల్లోలాగా మాట్లాడతాము, యవ్వనంలో రోషంగా మాట్లాడతాం. పెద్దవారైనప్పుడైనా కూడా జ్ఞానంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఈరోజు చాలా విషయాలు జ్ఞాపకం చేస్తాను. పెద్దవాడయ్యాక చిన్నప్పుడు చేసిన తప్పులు వేరే వారు చేయకుండా చూడటమే దైవికమైన పెద్దరికము. యవనస్తుడైనాక తప్పిపోతారు తిరుగుతారని తెలిసినప్పుడు వాళ్ళని మంచి మార్గంలో నడిపించుకోవటమే తల్లిదండ్రులు పెద్దల యొక్క బాధ్యత. నేను చేసేది మా పిల్లలు కూడా చేస్తారులే అనుకునేది దైవికమైన పెద్దరికము కాదు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు కొన్ని విషయాలు మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే, గొర్రె పిల్ల రక్తము ఎలాంటిదంటే ఒక న్యాయాధిపతి ముందు నిలబడి నువ్వు దొంగతనం చేసేవాడిని నేను దొంగతనం చేశాను అని చెప్పటము, అబద్ధం ఆడేవాడిని అబద్ధం చెప్పాను అని చెప్పటము, నీ సాక్ష్యము యథార్థమైందిగా ఉంది కాబట్టి అయ్యా నా పాపములు ఒప్పుకున్నాను అన్నప్పుడు యేసయ్య నువ్వు నన్ను కడుగు అంటే ఆ రక్తం అన్నిటిని కూడా తుడిచివేసే అవకాశం ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. రక్తమునకు శక్తి ఉంది, రక్తమునకు అధికారం ఉంది, రక్తము జీవింపజేస్తుంది. ఈ రక్తము పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ రక్తము విలువైనది. దీన్ని విలువ లేని దానిగా చూసేటువంటి బ్రతుకులు విలువ లేనివిగా అయిపోతాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అరే వీడేంట్రో మెడ నిండా ఇన్ని కిలోలు బంగారం వేసుకున్నాడు, వీడిలో ఒక్కటి కూడా బంగారపు లక్షణం లేదే. బంగారు ఎంతగా కాల్చబడి పరీక్షించబడి పరిశీలించబడి అది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఇది వేసుకోవడానికి కూడా నువ్వు డబ్బు ఉందని వేసుకున్నావని నువ్వు అనుకున్నవే కాదు. యేసు ప్రభుని క్రిస్టియన్ పేరు ధరించావు కదా అని యేసు క్రీస్తు రక్తం పూసేసుకున్నాం తాగేద్దామని అనుకుంటూ ఉంటే యోగ్యత ఉందా నీకు? అనేక మంది చనిపోయారు, అనేక మంది రోగగ్రస్తులుగా ఉన్నారు అని దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు సాక్ష్యం మాట్లాడాలని నేను చెప్తూ ఉన్నానంటే దేవుని వాక్యము రెండంచులు కలిగినటువంటి పదునైన ఖడ్గము, అది కీళ్ళలోనికి మూలుగులలోనికి చొచ్చుకుని వెళ్ళి పాపమును పరిశుద్ధతను విభాగించినట్టుగా అది విభాగిస్తున్నప్పుడు అయ్యా నీ వాక్యము నా జీవితాన్ని మార్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
12వ వచనం నేను చదువుతాను ఒకసారి. వాక్యముల గురించి అక్కడ మనము అది రెండంచులు కలిగినటువంటి ఖడ్గము అనేటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి గురించి కూడా నేను వెళ్ళి దేవుడికి సాక్ష్యం చెప్పవసరం. ఒకసారి వాక్యం మన హృదయంలోకి వస్తే మొత్తం చూసుకెళ్ళి మానిటర్ మీద అక్కడ ప్రెజెంట్ చేస్తుంది. ఏం చేస్తుంది? మానిటర్ మీద స్కాన్ చేసి, ప్రభువా ఈ బిడ్డ ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఈ బిడ్డ ఇలాగా నడుస్తున్నాడు, ఈయన హృదయంలో తలంపులు ఎప్పుడు కేవలము పాపము, మోసము, కుట్రలు, కుతంత్రాలే ఉన్నాయి ప్రభువా అని దేవుడు చూసినప్పుడు దానికి కావలసిన మందు రాసి దేవుడు పంపిస్తాడు. వీడు పాడైపోతాడు, వీడు నశించిపోతాడు, వీడు పాపంలో ఉన్నాడు కాబట్టి మరణంలో దగ్గరగా వెళ్ళిపోతూ ఉండడం చూస్తుంది వాక్యము. వాక్యం ఏం చేస్తుందంటే పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణం అని చూసి ఎప్పుడైతే మనిషి పాపాలనుకున్నాడో వాక్యం అదే తీసుకుని పాపం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. క్యాన్సర్ ఉందని తెలిసాక ఊరుకుంటూ ఉంటే క్యాన్సర్ మనల్ని మరణంలోనికి తీసుకెళ్తుంది. పాపం ఉందని తీసుకుంటే పాపము మనల్ని మరణంలోనికి తీసుకెళ్తుంది. కానీ పాపమును క్షమించగలిగిన యేసుక్రీస్తు గొర్రె పిల్ల రక్తం ఉందని జ్ఞాపకం చేసుకుని యేసయ్యా నా పాపములు కడిగంటే కడిగేసి పాపము మంచంలో నుండి తీసుకొచ్చి మంచిగా నడవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వాక్యానికి శక్తి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెవరో పాపం చేశాడు కదా అని నువ్వేదో నీ క్యాలిక్యులేషన్స్ ప్రకారము వీడు పాపి, వీడు పాపాత్ముడు, ఈ వీడు పాపాత్మురాలు అని మన బుక్స్ అవసరం లేదు. ఇదేమి మనము క్యాలిక్యులేషన్ చేసి అకౌంట్స్ చూపించాల్సిన బుక్స్ అవసరం లేదు దేవుడికి. దేవుడి దగ్గర ఒక జీవ గ్రంథం ఆల్రెడీ ఉంటుంది. ఎవరు క్రియలు వాళ్ళ వెంట వెళ్ళడానికి ఆయన పుస్తకం కూడా రెడీ చేసి పెట్టుకుంటాడు. ఎవరైతే దేవుని రక్తం అప్పగించుకుంటారో వాళ్ళ పాపాలన్నీ కడగవేయబడి వాళ్ళ బుక్కులో బ్లాక్ పేపర్స్ ఉన్న వాళ్ళ నూతన జీవితం దగ్గర నుండి ఆయన నా కుమారుడు, ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె అని రాయబడుతూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన కుమారుడుగా నువ్వు నేను ఉంటామో ఆయన క్రియలు చేస్తూ ఆయనకు సాక్ష్యంగా ఉంటాం. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తాడు. ఈరోజు నోట్లోంచి ఇక్కడ నిలబడ్డప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడో తప్పకుండా చెప్పాలి. జడ్జి ముందుకు వచ్చి ఒక నేరస్తుడు నిలబడినప్పుడు మౌనంగా ఉంటే తీసుకెళ్లి శిక్ష వేస్తారు తప్ప ఏం చేయరు. ఎదుటివాడు డబ్బు పెట్టి న్యాయాధిపతుని కొంటాడు, జడ్జెస్ని కొంటాడు, అందరినీ కొంటాడు. నువ్వు నోరు మూసుకుంటే నీకు వ్యతిరేకమైన తీర్పు వస్తుంది. సాక్ష్యం అంటే ఏంటి తెలుసా? ప్రభువా నేను నమ్ముకున్నాను యేసయ్యా, నేను పాపం చేయలేదు, వీడు అంటున్నట్టుగా నేను పాపం చేయలేదు. కానీ వీడు అంటాడు అన్ని చూపించిందో ఈ పాపము, ఇదిగో శ్యాంబాబు చేసిన వీడియో చూడు ప్రభువా, యేసు ప్రభువా నువ్వు నీ కుమారుడు చెప్పుకుంటున్నాడు కదా, వాడు సాక్ష్యం చూడు. వాడు అక్కడ పాపంలో కళ్ళు కాపాడలో, త్రాగుడు దగ్గర, పాపంలో, వ్యభిచారంలో అన్ని చోట్ల కనపడుతున్నాడు. వీడే నీ కుమారుడు. అవును ప్రభా నేను చేశాను, క్షమించు ప్రభా అని అడిగాను ప్రభా అంటే యేసు ప్రభు అంటాడు వీళ్ళందరూ చేశాడు కానీ నా రక్తం అవన్నీ కడిగేసి నేను చెప్తే ఆ రక్తంలో ఆ శక్తి ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపము, నీ ఇంటి యజమానుడు, యజమానురాలు, నీ పిల్లలు, నీ స్నేహితులు, నువ్వు ప్రేమించే వ్యక్తులన్నీ పట్టుకుని సోషల్ మీడియాలో పెడతారని భయపడుతూ ఉండొచ్చు మనం కొన్ని సందర్భాల్లో. కానీ దేవుడు భయపడడానికి కాదు వచ్చింది, ఆయన ధైర్యం ఇవ్వడానికి వచ్చాడు. నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి హిమము కంటే తెల్లగా చేస్తానని చెప్పేటువంటి దేవుడు మన దేవుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే గొర్రె పిల్ల రక్తమును బట్టి వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి కూడా వారు మరణమును భయపడక వారు దేవుని కొరకు సాక్షి బిడ్డగా ఉండటము ఎంత గొప్ప భాగ్యమో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పదవి పోతుందంటే భయం, సంఘంలో పాస్టరిజం పోతుందంటే భయం, సంఘంలో పని చేయకుండా ఉంటే పోతుందేమో అని భయం. ఎన్ని మనకు అనవసరమైనటువంటి విషయాలు. వాళ్ళు మరణము వరకు భయపడరు. దేనికోసం భయపడాలి? వెంటతో సమానంగా అనుకున్న వాటి గురించి మనం ఈ లోకంలో దేనికోసం భయపడాలి? ప్రతిదీ పౌలు చెప్తాడు కదా, ప్రతిదీ కూడా ఈ లోకంలో నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాక దేనికోసం నేను నిలబడాలి? నా సాక్ష్యం ఏంటి? ఈరోజు దేవుని గొర్రె పిల్ల రక్తంలో
కడగబడటానికి, ఆయన రక్తములో పాలు పొందడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరు దేవుని ఎదుట సాతాను నిలబడినప్పుడు ధైర్యంగా సాక్ష్యం చెప్పే అనుభవం మందిరంలో నీకు ఉండాలి. బయట అనుభవాలు ఉండాలి. నువ్వు పనిచేసేటువంటి ఫ్యాక్టరీలో, నీ జాబ్లో, ఆఫీస్లో నీ సాక్ష్యం నిలబడాలి. ఒక చిన్న పని మీద సిటీకి వెళ్ళడం జరిగింది. చాలామంది ఫ్రెండ్స్ అన్యులు ఉన్నారు. అందరూ ఉన్న 100 మందిలో 99 మంది తాగే వాళ్ళే. ప్రతిరోజు 99 మందితో ఒకడు కూర్చుంటాడు, ఆ ఒక్కడు మాత్రం తాగడు. ఎందుకు తాగవులంటే ఆయన క్రైస్తవుడు. ఏంటైనా క్రైస్తవుడు. స్కూల్లో 100,000 మంది ఉంటారు, కానీ ఈ పాప ఎందుకో ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె క్రైస్తవుడు. యవనస్తుడు ఉన్నాడండి ఇక్కడ. లోకంలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఈయన ఒక ప్రత్యేకింపబడిన వాడు. ఎందుకంటే యేసు రక్తానికి ఆ శక్తి ఉంది. యు ఆర్ ఎ స్పెషల్ మ్యాన్ అండ్ స్పెషల్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక పెర్ఫ్యూమ్ కాదు. హీస్ నాట్ ఏ పెర్ఫ్యూమ్. లేకపోతే ఆయన డెకరేషన్ కోసం వాడుకునేటువంటి రక్తము కాదండి. టు స్ప్రే ఆన్ యువర్ బాడీస్ అండ్ టు జస్ట్ ఎంజాయ్. అది ఈ లోకంలో మీరు ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ, ఎనీ సూపర్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ అది పొందుకోలేనటువంటి విలువైన రక్తం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఫర్ ద వరల్డ్, కానీ విశ్వాసికి ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు జస్ట్ గ్రాబ్ ఇట్. యేసు ప్రభు రక్షకుడని ఆ రక్తాన్ని పొందుకోవడంలో ఉన్న విలువ ఈ లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోయిన వాడి కంటే కూడా అడుగుకుంటున్నటువంటి లాజరు విలువైన వాడు దేవుని దృష్టిలో. ఎందుకు తెలుసా? ఆయన రక్తము చేత కడగబడ్డాడు. ఎందుకు తెలుసా? ఆయన రక్తమును త్రిని ఆయన శరీరాన్ని త్రాగే అనుభవం వారికి ఉంది. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ వాల్యూ, నీ ఇల్లు, నీకున్న మేడలు, మిద్దలు, పొలాలు అన్నిటిని బట్టి సమాజంలో మనుషులు విలువనివ్వచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చే విలువ ఏంటి? యేసుక్రీస్తు రక్తము చేత ముద్రించబడ్డావా? నీ వాల్యూ దేవుని దృష్టిలో ఎలాగా ఉంది? గట్టిగా పట్టుకున్నారండి చాలా మంది. ఆయన ఒక సూట్ కేసుని పట్టుకున్నాడు గట్టిగా, వదట్లా. ఏంటంటే ఇది వదలట్లేదు అంటే చెప్తున్నాడు, దీంట్లో ఎన్నో విలువైన పత్రాలు ఉన్నాయి, దీంట్లో ఎన్నో విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, ఇది వదలలేనట్టు, వదిలితే నా బ్రతుకే పోయినట్టు అని చెప్తున్నాను. నేనంటాను, అన్నీ పోయినా పర్వాలేదు, ఇది మాత్రం గట్టిగా పట్టుకోండి. దీంట్లో దానికంటే గొప్ప విలువ కలిగినటువంటి ఉన్నాయి. దేవుడు వీటిని పట్టుకున్న వాళ్ళని ఆయన గట్టిగా పట్టుకుంటాడు. ఇది వదులుదామన్నా ఇంక వదలలేని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎక్కడికి కనిపిస్తుంది తెలుసా? పాతాళంలో ఉన్నవాడిని కూడా తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెడితే ఈ యొక్క దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఊరికే వచ్చి వెళ్ళిపోదండి. మీ ఇంటి మీదకి వర్షం వస్తే మీ ఇంటి మీద ఉన్న మురికి అంతా కడిగేసుకుని తీసుకెళ్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి చెట్లన్నిటికీ నీరు పోసి ఆకులన్నింటినీ శుభ్రం చేసి వెళ్ళిపోతుంది. మీ పొలంలో విత్తనాలకి రెడీ అవుతుంటే ఆ విత్తనాలకి అన్నింటినీ నీళ్లు ఇచ్చి వెళ్ళిపోతుంది. సంఘంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వచ్చినప్పుడు నిన్ను కడగటమే కాదు, శుభ్రం చేయడమే కాదు, నిన్ను ఫలించడానికి సిద్ధపరచడమే కాదు, నిన్ను పరలోకానికి కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. వాక్యాన్ని ఇక్కడ పెట్టుకుంటావా? వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటావా? ఈ వాక్యంలో హృదయంలో పెట్టుకుని యేసుక్రీస్తు రక్తం చేత ముద్రించబడటానికి ఇష్టపడుతున్నావా? నీ యొక్క స్థలము ఇక్కడ కాదు, నీ స్థలము పరలోకంలోకి తీసుకెళ్ళడానికి నేను సిద్ధపరుస్తుంది. ఎప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, హైదరాబాద్ అని తెలంగాణ, ఆంధ్ర వాళ్ళందరూ అనుకుంటున్నట్టుగా భూలోకం ఎప్పుడు కూడా ఐ వాంట్ టు బి ఇన్ ద హెవెన్, ఎటర్నల్ కింగ్డమ్ లో నేను ఉండాలి, నా దేశము పరలోక దేశము అన్నట్టుగా మాట్లాడుకునేటువంటి సిద్ధపాటు మనము మన బిడ్డల్ని అనుగ్రహించాలి. దాని మీద దృష్టి ఉంచుకోండి. కొంతమంది అంటారు, అన్న ఈ ఒక్కటే అన్న నేను చేయలేకపోతున్నాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ ఒక్కటే విడిచిపెట్టి చూడు, యువర్ లైఫ్ ఈస్ డిఫరెంట్. అన్న ఈ ఒక్కటి చేసుకుని చూస్తానన్నా అని కొంతమంది ఎవరన్నా
ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే ఈ ఒక్కటి చేసి చూడండి. ఎవరన్నా మీ లైఫ్లో ఎన్ని కోల్పోతారో మీరు ఊహించుకోలేరు. ఒక తప్పు జీవితంలో అనేక బ్లెస్సింగ్స్ని పోగొట్టుకుంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలని పోగొట్టుకోవడానికి చిన్న చిల్లు, పాల ప్యాకెట్కి ఏదో పిల్లు చిన్న చిల్లు వేస్తుంటే పొద్దున్న ప్యాకెట్ తీస్తే ఖాళీ ప్యాకెట్ వస్తుంది తప్ప పాలు రావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు చిల్లు ఎవరికి కనపడట్లేదు అనుకుంటున్నావు. వాక్యం చెప్తుంది కదా, ఈ చిన్న దాంట్లో ఒంటె దొరకటం తేలిక, కానీ ధనవంతుడు పరలోకం వెళ్ళటము దుర్లభం అని చెప్తుంది. కానీ ధనవంతుడైనా పేదవాడైనా యేసుక్రీస్తు రక్తంలో కడగబడగలిగితే దేవుడు వాటిని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఒక రాజ మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి మార్గాన్ని సరళం చేసి లాజరు ఎక్కడ ఉన్నాడని ధనవంతుడు చూస్తే అతడు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నట్టుగా కనపడ్డాడు. సంఘంతో నేను మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు దైవజనుల ద్వారా నాకు కూడా తెలుసు నాకు కొన్ని వీక్నెస్ ఉన్నాయి. ప్రభు ఈ ఒక్కదానికి నన్ను క్షమించవాలని అడుగుతాను. ఐ కెనాట్ అంటున్నాడు దేవుడు. నీకు తెలిసి చేస్తున్నా కదా, నేను ఎలా క్షమించగలుగుతాను అంటున్నాడు దేవుడు. ఏం చేయాలి? ప్లీజ్ డాడీ, ప్లీజ్ యేసు ప్రభు, ప్లీజ్ ప్లీజ్ అంటున్నా. నో ప్లీజ్, ఇది నువ్వు చేయకూడదు అంతే. ఒక యవనస్తుడు మంచిగా రక్షణ పొందుకున్న తర్వాత దేవుడు వెంబడిస్తూ ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తున్నాడు అని వింటాం. కానీ యేసు ప్రభు పిలిచాడు, అవన్నీ అమ్మేసి నన్ను వెంబడించమని చెప్తాడు. అప్పుడు ఆ బిడ్డ బాధపడి దేవుడిని విడిచి వెళ్ళిపోతాడు. ఈరోజు రక్తంలో కడగబడిన ప్రతి సహోదరి సహోదరుడు బ్యాప్టిజం తీసుకున్నాను అనుకుంటూ కూడా ఈ లోక సంబంధమైన అలవాటు పెట్టుకుని ఇదొక్క దాంట్లో ప్లీజ్ ప్లీజ్ అని అంటున్నానేమో. ప్లీజ్ అనేది నీకు ఎన్నో పనిష్మెంట్ సిచ్యువేషన్. ప్లీజ్ అని యేసు ప్రభువుని అడిగి తప్పుని కప్పుపుచ్చుకుందాం అనుకుంటే యూ విల్ డెఫినెట్లీ ఫేస్ ద పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ 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 అంటే వాడు మైండ్ కలిగి వాడు మంచివాడిగా న్యాయం తీర్చాడు. కానీ మంచివాడు వెళ్ళి పాపం చేస్తాను ప్లీజ్ 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 అని యేసుప్రభు అంటే యేసుప్రభు ఎలా ఒప్పుకుంటాడు చెప్పండి? తల్లిదండ్రులుగా మేము ఒప్పుకోవాల్సి వస్తుంది. మేము ముందు మీరు చేసే పిచ్చి పనులు మేము ఒప్పుకోవాల్సి వస్తుంది. దేవుడు కాదన్నాయి మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. మీరు మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారు కదా అని మేము ఊరుకోట్లా. దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తాడని ఊరుకుంటున్నాం. ఏంటి? దేవుడు ఒక అవకాశం ఇస్తాడని ఊరుకుంటున్నాం. తల్లిదండ్రులుగా దేవుడు తల్లిదండ్రులుగా మమ్మల్ని మీకు ఎందుకు ఇచ్చాడంటే ఎలాగైనా మిమ్మల్ని దేవుడు కొరకు సంపాదించాలి. అలాంటిది మీరు దేవుడు మమ్మీ డాడీని కూడా మీకు ఇష్టమైన రీతిలో మలుచుకుంటున్నారు. ఎంత తెలివి మీది! చదువుకున్నారు కదా అని జ్ఞానవంతులని దేవుడికి వద్దన్న కార్యాలు తల్లిదండ్రులతో చేపించే సాహసం చేస్తున్నటువంటి పిల్లల్ని మన మందిరాల్లో చూస్తుంటే భయం వేస్తుంది. రాబోయేటువంటి దినాల్లో తిరుగుబాటు చేసేటువంటి బిడ్డల్ని కనాలని అనుకుంటున్నారా? తిరుగుబాటు అయ్యేటువంటి కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నారా? పతనమయ్యేటువంటి అవిశ్వాస జీవితంలోకి వెళ్ళాలని అనుకుంటున్నారా? రక్తమును విలువ తెలియకుండా రక్తం అంటించుకుని వెళ్ళిపోయి రక్తము తుడిచివేయబడే స్థితిలోకి వెళ్దాం అనుకుంటున్నారా? వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. సాతాన్ని జయించాలి. ఈరోజు జ్ఞాపకం చేస్తాం. We cannot just lead the life like that. ఎన్ని కష్టాలు వచ్చినాయి. విత్తిన ప్రతి ఒక్కడికి విస్తారమైన ఫలం రావాలనుకుంటున్నాం. మేము మా బిడ్డల జీవితాల్లో మంచి ఆత్మీయ ఫలాలు రావాలని ఎదురు చూస్తున్నాం. కానీ మీరు ఆ ఫలాలకి రాకుండా మీరు దూరంగా వెళ్ళిపోతే మీ లైఫ్స్ అన్ని కూడా మీ అంతటా మీరే పాటు చేసుకుంటున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఈరోజు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. దేవుడి రక్తంలో ఉండేటువంటి అనేకమైన గొప్ప విషయాలు ఏంటంటే మ్యాథమెటిక్స్లో చిన్నప్పుడు నేర్చుకుంటాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని చూస్తాం. 1 + 1 = 2 అని అందరికీ తెలుసు.
కానీ దేవుడు అంటాడు, వారిద్దరు కాకుండా ఏక శరీరం అయిందురు అని చెప్తాడు. 1+1 అన్నట్టుగానే దేవుడు ఫ్యామిలీ విషయంలో చేశాడు. కెన్ యూ బీ లైక్ వన్? నేను ఈరోజు ఫాదర్స్ని, మదర్స్ని, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ని అడగాలి, ఆర్ యూ వన్ ఇన్ ద హౌస్? నువ్వు ఒకటి మాట్లాడుతుంటే ఇంట్లో ఇంకొక మీ ఆవిడ ఇంకొకటి మాట్లాడుతున్నట్టుగా ఉందా? సంఘం ఒకటి మాట్లాడుతుంటే నేను ఒకటి మాట్లాడితే ఆంటీ ఒకటి మాట్లాడి, ఆంటీ ఒకటి మాట్లాడితే నేను ఒకటి మాట్లాడినట్టుగా ఉందా మన యొక్క జీవితము, లేకపోతే మన యొక్క ఆత్మీయ స్థితి? వాక్యానుసారంగా మన జీవితం ముందుకు వెళ్తుందా? రక్తంలో కడగబడినటువంటి నీవు నేను వాక్యానుసారమైనటువంటి కుటుంబాన్ని, సంఘాన్ని మనం కట్టుకుంటూ వెళ్తున్నామా? ఆర్ వి మేకింగ్ 1+1 ఇన్ ద ఫ్యామిలీ? అలాగే సంఘంలో అనేక ఆత్మలను యాడ్ చేసుకుంటూ 1+1 2, 2+1 3, 3+1 4 అన్నట్టుగా మందిరాన్ని విస్తరించుకుంటూ వెళ్ళగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. సంఘంలో 1 - 0 అనే స్టేజ్ కి 100 - 1 99, 99 - 1 98, 99 - 99, 9 - 9 0 అన్నట్టుగా తీసుకొచ్చుకుంటున్నామా? యెరూషలేము మందిరము కొన్ని వేల మందితో నింపబడింది. చివరికి మందిరము లేకుండా 0 అయిపోయింది. ఎందుకు అయిపోయింది అని జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు అవిధేయత, వాళ్ళు మందిరాన్ని 0కు తీసుకొచ్చి వదిలేశారు. ఈరోజు మందిరాన్ని కట్టాలంటే ఎంతో కష్టమైపోతుంది. అక్కడ ఈరోజు సంఘంలో రక్తం చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి, మీ సాక్ష్యం కాపాడుకోండి, మీ సాక్ష్యాన్ని నిలబెట్టుకోండి, మీ సాక్ష్యం మంచిగా నిలబెట్టుకుని నడుస్తూ ఉండండి. మీరు లోకానికి వెలుగైతూ ఉన్నారు. సాక్ష్యాన్ని కాపాడుకోకుండా క్రైస్తవ జీవితం జీవించడం, ఇట్లాగే అలవాటు అయిపోయిన క్రైస్తవ జీవితం జీవిస్తున్న వారు చాలా భయంకరమైన పరిస్థితుల్ని ఫేస్ చేయకముందే జస్ట్ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. పిల్లల ఆట కాదు దేవుని యొక్క ఆత్మీయ ప్రయాణం అంటే, పిల్లల ఆట కాదు. జస్ట్ ఒకసారి రెన్యూ చేస్తున్నాం ఆత్మీయ జీవితంలో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ నిలబడుతున్నామో. సంఘము ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఎందుకు సంఘము కట్టడలో, కన్స్ట్రక్షన్లో బాగా వెళ్తుంది, ఆత్మలతోటి మన సన్నగిల్లిపోతుంది అన్న ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటాం. ఎందుకు అని మనం ఆలోచిస్తే, పిల్లలందరూ దూరదేశానికి వెళ్ళిపోయారు, ఇల్లు ఖాళీ అయిపోయింది. ఎందుకు పంటలు ఎండిపోయినాయి అంటే, పిల్లలందరూ ఎండిపోయారు, ముసలివాడికి అయిపోయారు, పొలం పండించలేకపోతున్నాను. రీజన్స్ ఇవే. ఈ తర్వాత పనిచేసే వాళ్ళు ఉండాలి, ఈ తర్వాత పనిచేసే వాళ్ళు ఉండాలి, వాళ్ళ తర్వాత పనిచేసే వాళ్ళు ఉండాలి, వాళ్ళ తర్వాత నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉండాలి. అందరూ పనిచేయటం అయిపోయాక యేసు ప్రభు వచ్చి, ఆయన వచ్చి నా పంట ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు, కాపు వాళ్ళైతే యేసు ప్రభుని కూడా చంపారు. కానీ ఈసారి యేసు ప్రభుని చంపడానికి అవకాశం ఉండదు. ఆయన రక్తము చేత ఐగుప్తులోని బయటికి గొర్రె పిల్ల రక్తంతో దాటించినటువంటి దేవుడు, యేసుక్రీస్తు రక్తముతో పాపములోండి తూర్పుకి పడమర ఎంత దూరమో మన అతిక్రమణ మన నుండి ఎంత దూరపరిచిన యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు తన సంఘం విషయంలో ఉన్నతమైన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు సంఘాన్ని నానాటికి ఫలాభివృద్ధి చెందుకుంటూ వెళ్ళాలని కొన్నిసార్లు నేను వింటూ ఉన్నాను. ఇప్పుడు ఇది నేను కొనుక్కున్నాను కాబట్టి నాది కదా, ఈ వాచ్ కొనుక్కున్నాను కాబట్టి నాది, బంగారం కొనుక్కున్నాం కాబట్టి నాది, ఆంటీ డబ్బులు పెట్టి చర్చి కట్టింది కాబట్టి నాది. ఇవన్నీ కరెక్టే, మనమే. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆకాశము నాది, భూమి నాది, ఈ వెండి బంగారం ఉన్నాయి చూడు, ఇవి నాదే. భూమి మీద పక్షులు, జంతువులు, పశువులు అన్నీ కూడా నాదే కదా. నీది అంటున్నావేంటి? హౌ డేర్ వి కెన్ టెల్ లైక్ దట్? రక్తం చేత కడగబడితే యేసు ప్రభు వీడు నా కుమారుడు, నా మాట వినాలి అని చెప్తూ ఉంటే, మీరని నా మాట విని మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా చేయాలని అనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? యోసేపుని అన్నలు అమ్మాలనుకుంటే దేవుడు అంటున్నాడు, ఈడు నాకు ఈడు ఫలించని కొమ్మ అని చెప్పి తీసుకెళ్లి ఐగుప్తులోకి పడేసినా, అమ్మేసుకున్నా, చంపేద్దాం అనుకున్నా, యేసు ప్రభు యొక్క ప్రేమించే
చేసుకుంటూ వెళ్ళాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము దేవుని నమ్మాడు, బలి పశువుగా తన కుమారుని అప్పగించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు. ఆయన నాదేం లేదు ప్రభా, నువ్వు ఇచ్చిన కుమారుని నీకు అప్పగించేస్తాను, నాది కాదు నీదేనో కాబట్టి నిన్ను నీ కుమారుడిని ఆశీర్వదిస్తూనే ఉంటాను. ఎప్పుడైతే ఈ మందిరమో దేవుడిది, మన దేవుడిది మనం అంటామో, దేవుడు ఆశీర్వదించేస్తాడు. నాకు ఇచ్చినటువంటి పిల్లలు ఉన్నారు కదా ప్రభా, నీకు దాసుడికి ఇచ్చినటువంటి కుమారుడు అంటే దేవుడు ఆశీర్వదించేస్తాడు. ప్రభా నీవు ఒక విషయం చెప్తాను వినండి. ఎగ్జాంపుల్, గౌలిదొడ్డిలో చేసేటువంటి చిన్న పరిచర్య. ఒకసారి ఒక సిస్టర్ని నేను అడిగాను, వాళ్ళ ఇంటి బయట ఒక వస్తువు పాడైపోతూ ఉంటే, సిస్టర్ అది పనికి వస్తే మా మినిస్ట్రీకి ఇస్తారా అంటే, తీసుకెళ్ళండి బ్రదర్ అని. నేను అంటాను, దాంట్లో ఒక 20 మంది ఈ సంవత్సరం బీబీఎస్కి నేను తీసుకొచ్చాను ఆ వెహికల్లో. తుప్పపట్టి పాడైపోయేదే, కానీ అది వాడటానికి దేవుడు చిత్తమైంది, వాడుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, నా కుమారుడు పాడైపోవడం నాకు ఇష్టం లేదు, దేవుడికి అప్పగించేస్తాను. సంఘము పాడైపోవడం నాకు ఇష్టం లేదు, దేవుడికి అప్పగించేస్తాను. ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ బై గాడ్, ఫర్ గాడ్. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన కుమారుడిని ఈ లోకంలో పంపించి రక్తం చిందించింది. ఎందుకు తెలుసా? పాడైపోయేటువంటి ఈ భూలోకం అంతటిని కూడా, ప్రజలను కూడా, తప్పిపోయి తిరుగుతున్న వారందరినీ కూడా, దారి తప్పిన వారిని దారిలోకి తీసుకొచ్చుకోవడానికి, దూరమైపోయిన వారిని దగ్గరగా తెచ్చుకోవడానికి ఎంత ప్రయాసపడవలసినటువంటి పరిస్థితిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఈరోజు కొన్నిసార్లు డివిజన్ వచ్చినాక ఎట్లా ఉంటుంది? నన్ను ప్రేమించేవారు నా దగ్గరికి వస్తారు, నన్ను అసహించుకునేవారు నా దగ్గరికి రారు. కొంతమంది అటు ఇటుగా ఉండి న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. యేసు ప్రభు కూడా దూరం అయిపోయారు, అందరూ సాతాను దగ్గరికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఎంత యాతన పడాల్సి వస్తుంది, మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన బిడ్డలుగా ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన ప్రాణం పోయేంతగా ప్రయాసపడ్డాడు. అందుకే అంటాడు, ఆయన లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. నేను మిమ్మల్ని డివైడ్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని సపరేట్ చేయడానికి రాలేదు, మీ రాజ్యాన్ని, లోకంలో రాజ్యాన్ని పాడు చేయడానికి రాలేదు. నేను నిత్య రాజ్యాన్ని కట్టడానికి వచ్చాను, దాంట్లో పౌరులుగా నా బిడ్డల్ని ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాను. అందుకే వారి పాపాన్ని తీసివేసి పరిశుద్ధంగా చేసుకోవడానికి వచ్చాను అని చెప్తాడు. ఎప్పుడైతే దేవుడు సాక్ష్యం ఏంటి తెలుసా? సమాధానము, సంతోషము, నెమ్మది, ఆత్మఫలాలు అన్నీ కూడా ఆ యొక్క బిడ్డల్లో ఉండాలి. 10 మంది ద్వేషిస్తే, ఒకటి ద్వేషిస్తే ఆ ఒకడు 10కి మానవుడు అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు అంటాడు, 10 మంది మీరు యేసు అన్నలై ఉండొచ్చు, కానీ మీరు 10కి మానవులే, వాడే పనికి వచ్చేవాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అందరందరూ ఎదురుపడితే తీసుకెళ్ళి చెరసాలు వేసి ఇష్టం ఉన్నట్టుగా ఉతికించవచ్చు, కొట్టించవచ్చు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇది దేవుడు మన మేలు కోసమే చేశాడు. మీరు నన్ను చంపాలనుకున్నారు, కానీ దేవుడు మేలుగా మార్చాడు. ఈరోజు మన డివిజన్స్ ఎన్ని చర్చెస్లో మనకున్నా, దేవుడు దాని వెనకాల మేలు దాచిపెట్టి ఉంచాడు. ఏం జరగబోతుందో తెలియదు. ఈరోజు రక్తంతో కడగబడి సాక్ష్యం కలిగి ఉంటున్నప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఈరోజు ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఏ రోజు కూడా నేను సంఘం ముందు మాట్లాడి మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము పరిచర్య చేస్తున్నామని అడగలేదు. అనేక సంస్థలకి మన సంఘం తరఫున సపోర్ట్ చేస్తాం, కానీ మేము అడగలేదు. ఎందుకంటే మేము అడగడానికి దేవుడు ఉన్నాడు, మాకు ఆయన సహాయం చేస్తాడని మాకు తెలుసు. ఒక చిన్న ప్రారంభము గొప్ప ముగింపు కావాలని ఆశపడతాను. ఈ మందిరంలో చెత్త పనివాడిగా పనిచేస్తున్నప్పుడు గొప్ప ముగింపు మందిరానికి ఇవ్వాలని నేను ఆశపడుతుంటాను. అంతే నా ఆశ. నా పెద్దలమో, నా అథారిటీ కాదు, సర్వాధికారి అయినటువంటి సర్వోన్నతుడు, సార్వభౌముడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అధికారంలో ఉండాలి. ఆయన మాటల అధికారం కింద ఉండాలి. ఆయన మాటలు చెప్పినట్టుగా చేయాలి అన్నటువంటి ఆశ కలిగి ఉన్న కొన్ని పొరపాటు నాతో కూడా అవ్వచ్చు. కానీ జాగ్రత్తగా దేవుని సన్నిధిలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని చెప్తారు. ఈరోజు సంఘంలో సమాధానపరచబడే వాళ్ళతోటి దేవుని కుమారులు, కుమార్తెలు అనిపించుకునే వారి చేత నింపుదాం మన మందిరాన్ని. మన మందిరాన్ని అనేక మంది రక్షణ దొరుకుతుంది. ఇక్కడికి వెళ్తే ఆశీర్వదించబడి
ఇక్కడికి వెళ్తే దేవుని సన్నిధి ఉంటుంది, ఇక్కడికి వెళ్తే మా జీవితాలు మార్చబడతాయి, ఇక్కడికి వెళ్తే మేము కూడా రోషంగా పౌరుషంగా ఆయన పాత్రగా బ్రతకగలుగుతామన్న ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపులోనికి మనము తీసుకొచ్చుకోగలిగితే మన మందిరాన్ని, ఇక్కడ ఉన్న వాళ్ళందరం చనిపోయినా పుట్టబోయేటువంటి తరము ఈ మందిరాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. అలాంటి స్థితిలోకి మనం ఆ మందిరాన్ని నడిపించుకోవాలి. రాబోయేటువంటి దినాలను జ్ఞాపకం చేసుకోండి. వారు గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి, ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోకండి ఎవరు లక్షల డబ్బులు వస్తే సేవ చేస్తామని అనుకుంటారేమో. సేవ చేసేటప్పుడు లక్షలు కావాల్సి వస్తే, కోట్లు కావాల్సి వస్తే దేవుడు ఇస్తాడు. డిపెండ్ ఆన్ గాడ్. కొందరిని సువార్థికులుగా, కొంతమంది అపోస్తులుగా, కొంతమంది బోధకులుగా, కొందరు హెచ్చరించేవారుగా, కొందరిని కాపరులుగా, కొందరు సువార్థికులుగా ఎందుకు ఉంచుతారు తెలుసా? సంఘము వాటి చేత నింపబడాలి. నేను అంటాను, మీ ఇంట్లో ఉండి గ్యాస్లో ఒక గిన్నె ఒక గంట 2 గంటలు పెట్టుకుంటుండండి అంటే మీరు వండుకుంటూ తింటూ ఉంటారా? మీ ఇంట్లోకి ఏమో వస్తువులు అన్నీ కావాలి, టేబుల్ కావాలి, ఫ్యాన్ కావాలి, ఏసీలు కావాలి, అన్నీ కావాలి. మరి మన మందిరంలో అపోస్తులు, సువార్థికులు, బోధకులు, కాపరులు వద్దా? 1 man army లాగా వెళ్ళిపోదామా? ఇదే మనం చేయాల్సిన పని. ఇది 1 man show. రక్తం చేత కడగబడిన తర్వాత కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము నానాటికి ఫలాభివృద్ధి చెందుకుంటూ వెళ్ళిపోవాలి. అధిగమిస్తే ఎర్ర సముద్రం లాంటి వస్తే ప్రార్థన చేసి అధిగమించుకోవాలి. ఆకలి వేస్తే ఆ ప్రార్థన చేసి రొట్టెలు తినాలి, నీటిని తాగాలి. ఇలాగా ఈరోజు ప్రభు బలంలో పాల్గొనేటువంటి ప్రియ సహోదరి సహోదర, ఒక గొర్రె పిల్ల రక్తము చేత ముద్రించబడితేనే మరణ దూత దాటి వెళ్ళిపోయిందంట. ఈరోజు మనం రక్తంలో శరీరంలో పాలు పొందుకునేటప్పుడు ఏవేవి దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నావు నీ జీవితంలో వచ్చి, ఏవేవి తీసేసుకోవాలనుకుంటున్నావు నీ జీవితానికి, ప్లీజ్ అని అడుగుతున్నటువంటి దేవుడి దగ్గర అవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేదు. అవన్నీ తీసి పక్కన ఉంటాయి. నాకు ఇంకొక ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయండి. ఏం ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయాలి? ఆదాంకి హవ్వను ప్రొవైడ్ చేశాడు. ఇంకో ఆల్టర్నేటివ్ కావాలంటే ఏం చేయాలి? సాతాన్ని ప్రొవైడ్ చేయాలి. అంతేగా? చాలా జాగ్రత్తగా మందిరాల్లో నివసించకుండా ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే, నాకు నా భార్య కాదని ఇంకో ఆల్టర్నేటివ్ కావాలంటే ఇంకేం చేయాలి? పాపం చేయాలి. నాకు మా భార్యగా ఆల్టర్నేటివ్ కావాలంటే ఇంకొక అబ్బాయిని చూసుకోవాలి. ఇవి కాదు మనం చేయాల్సింది. దిస్ ఇస్ నాట్ ఎన్ ఆల్టర్నేటివ్ హియర్. దేవుడు చిత్తానుసారంగా మన జీవితాన్ని మలుచుకుంటూ భయభక్తుల్లో ఆయన రక్తంతో కడగబడి ఆయన సాక్ష్యం, ఆయన దగ్గర సాక్ష్యం చెబితే, ఇప్పుడు నేను పడిపోతూ ఉన్నాను, నేను పాపంలోకి వెళ్ళిపోతున్నాను, కానీ నా దేవుడు నాతో మాట్లాడి పాపం చేయకుండా నన్ను ఆపేశాడు. నేను మోసం చేయాలనుకున్నాను, అబద్ధాలు చెప్పాలనుకున్నాను, నేను అనేక మంది కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నాను, కానీ ఒక్కసారి దేవుడు నాతో మాట్లాడి ఇది నువ్వు చేయకూడదంటే ఆగిపోయాను నేను అక్కడ. నువ్వు దేవుడు నడిపిస్తే నడవడానికి ఇష్టపడితే తప్పిపోయి లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇది చక్కటి అనుకూలమైనటువంటి సమయం. ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. బుద్ధి వచ్చి తిరిగి వస్తున్నప్పుడు కుమారుడితో అనుకుంటున్నాడు, నేను నా తండ్రి దగ్గర పనివాడిని అనిపించుకోవడానికి యోగ్యుడని కాదు. అనేక పని వారికి అక్కడ సమృద్ధి ఉంది, నేను కూడా ఒక పనివాడిగా ఉంటానని నా తండ్రిని అడుగుతానని చెప్తే, వస్తూ ఉన్నప్పుడు ఆయన కౌగిలిలో పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఆయన తన యొక్క గృహంలోనికి మళ్ళీ తిరిగి చేర్చుకున్న సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఈరోజు రక్తంలో పాల్గొనేటువంటి నీవు నేను ఒక్కసారి దేవుడి దగ్గరికి తిరిగి వద్దామా? అన్నీ విడిచిపెట్టుకో. నేను అంటున్నప్పుడు అన్నీ అనేటువంటినప్పుడు అన్నీ విడిచిపెట్టుకోవాలి. కొద్దిగా కూడా పులిసిన పిండి నీ బ్రతుకులో నా బ్రతుకులో ఉంచుకోవద్దాం. యు ఆర్ మేడ్ టు బి ఏ సువాసన మంచి ఫ్రాగ్రెన్స్ ఇచ్చే బిడ్డగా ఉండాలి. మంచి పరిమళ సువాసన వెదజల్లే బిడ్డగా సంఘంలో ప్రతి ఒక్కరు ఉండాలి. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు, నీ సంఘం అందరూ కూడా నిన్ను చూసినప్పుడు ప్రేమించి హత్తుకునే వారిగా ఉండాలి. తప్పిపోయినాను, తరలి తిరిగినాను,
తొట్టి నుండి వేరై హద్దు మీరినాను, తప్పిపోయినాను, తరలి తిరిగినాను. తొట్టి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుకరింప, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనుషులు అనేక విషయాలు మాట్లాడతారు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం వింటున్నప్పుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. సూటిగా మాట్లాడినప్పుడు స్పందించగలుగుతావా? ఒక డాక్టర్ దగ్గర విధేయత చూపించినట్టుగా విధేయత చూపించగలుగుతావా దేవుడి దగ్గర? దేవుడు నీ బ్రతుకుని శాశ్వతముగా ఫరెవర్ చేంజ్ చేయగలిగిన దేవుడు మా దేవుడు మనకున్నాడు. జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుని ప్రభు పనుల రొట్టెలో పాలు పొందేటువంటి సమయం. ఒకసారి దేవుడి వైపు చూసి అందరూ కూడా ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ముగించుకోవాలని ఆశపడుతున్నాం. ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, కృప చూపేటువంటి దేవుడు. ఆయన గొర్రె పిల్ల రక్తము చేత కడగబడిన వారు సాక్ష్యం మాట్లాడుతుంటే, అరే నా కుమారుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు, నా కుమార్తె చెప్తున్న సాక్ష్యం ఎంత గొప్పగా ఉంది, నా కుమారుడు మాట్లాడుతున్నది తల్లిదండ్రులు చూసి ఎంత ఆనందిస్తున్నారు. ఈరోజు వాళ్ళ కన్నిటికి ప్రతిఫలం ఇచ్చినప్పుడు వారు పొందుకునే ఆనందం గొప్పగా ఉంది. ప్రతి తల్లి కన్నిటిని తుడిచేస్తున్నావు ప్రభా, ప్రతి తండ్రి కన్నిటిని తుడిచివేస్తున్నావు, ప్రతి భార్య కన్నిటిని తీసివేస్తున్నావు, ప్రతి భర్త యొక్క దుస్థితిని తీసివేస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రం. నేను నా తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖపరిచాను. ఇంకా వాళ్ళకి ఎంతో తండ్రి ప్రభా పరీక్ష సమయాన్ని వారి ముందు పెట్టాను. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు. ఎంతో కష్టపడి పెంచారు, కానీ ఇష్టమైనట్టుగా మాట్లాడినది నాకు క్షమించు ప్రభా. శాపగ్రస్తుడనైపోయాను. అయ్యో కుటుంబంలో రాదని ప్రభా ఇష్టమైనట్టుగా ఉండి కుటుంబాన్ని పాడు చేస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు. నీ రక్తం చేత ముద్రించబడి నా సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేక పడిపోయాను ప్రభా. నీ రక్తం చేత ముద్రించబడిన తర్వాత కూడా శరీర సంబంధమైన జీవితమే నాలో ఉంది ప్రభా, తీసివేయి ప్రభా నాలో వచ్చి. లోకస్తులు మాట్లాడుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నట్టుగానే నేను ప్రవర్తిస్తున్నాను. అయ్యో నా బ్రతుకుని మార్చు ప్రభా ఒకసారి. గొప్ప సాక్ష్యం నాకు కావాలని నేను ఆశపడలేదు. మనుషులు మెచ్చుకునే సాక్ష్యం కాదు ప్రభా. బలా నమ్మకమైన మంచి దాసురాలని అనిపించుకునే సాక్ష్యం నాకు కావాలి ప్రభా. మనుషులు మెచ్చుకోవడం వద్దు ప్రభా, వద్దు నాయన. వీడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈమె నా ఇంట్లో యజమానుడు చెప్తున్న నా భార్య ఉన్నతమైన భార్య, నా భార్య. ఒక భార్య అనాలి నా యజమానుడు నమ్మకమైన వాడు అని మాట్లాడాలి. ఒక తండ్రి అనాలి నా కుమార్తెను దేవునికి భయపడి జీవించేవాళ్ళని మాట్లాడాలి. నీ స్థితి నా స్థితి ఏమైంటుందో దేవుడు తెలుసు. హృదయ రహస్యము ఎరిగిన దేవుడు. హృదయ తలుపు దగ్గర తడుతూ ఉన్నప్పుడు నీవు ఇంకా శరీర సంబంధమైన అతిశయంతో ఉంటున్నావా? గర్వంగా ఉంటున్నావా? నాశనానికి ముందే గర్వం నడుస్తుంది. గర్వం వద్దున్నది. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, గర్వం వద్దు. మనకి డబ్బు గర్వం వద్దు. అందంగా ఉన్నానని గర్వపడద్దు. చదువుకున్నానని గర్వపడద్దు. పదవి ఉంది కదా అని గర్వపడద్దు. ఎవరు కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఒక నిమిషంలో మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఇవన్నిటిని దేవుడు తీసేస్తే
ఎడారి బ్రతుకులలో, బానిసత్వపు బ్రతుకులోంచి విడుదల వచ్చిన ఎడారి జీవితమే అనుభవిస్తాం, కానీ కానానులోనికి వెళ్ళలేము. జ్ఞాపకం చేస్తాం. ఈరోజు మనం వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. సలుగుతూ గొలుగుతూ అనేక మంది ఎడారిలోనే నశించిపోయారంట. మందిరంలో ఉన్న వాళ్ళం దేవుని రక్తం చేత, గొర్రె పిల్ల రక్తం చేత కడగబడే గొప్ప అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభు తన రక్తం చిందించి అనుగ్రహించాడు. ఆయన పాద సన్నిధికి వద్దామా ఈ సమయంలో? అయ్యా నన్ను బాగుగా కడుగు ప్రభా, అయ్యా నన్ను కడగడానికి వీలేదు. అయితే నాతో నీకు ఏ మాత్రం కూడా పాలుండదంటే నా అధికారం మొదలుకొని శిరస్సు వరకు కూడా కడగమని ఎలాగైతే పేతురు కోరుకున్నాడో, అయ్యా నన్ను కూడా ఈరోజు కడుగు ప్రభా, నన్ను కూడా కడుగు, నన్ను కడుగు ప్రభా. నా బ్రతుకులో ఉన్నటువంటి అసభ్యతనంతటిని తీసేయి ప్రభా. నా పైకి నీతి గుడ్డలు కప్పుకున్నట్టుగా నేను కనబడుతున్నట్టుగా, కానీ అవన్నీ తీసివేసి ప్రభా నీ రక్షణ వస్త్రంతో నన్ను అలంకరించు ప్రభా. రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని నాకు దయచేయి ప్రభా. నీకు స్తోత్రం. నీకు మాత్రమే సాధ్యం కాబట్టి నీకు అప్పగించుకుంటున్నా. సాక్ష్యం చెప్పలేని సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఇక ముందు నీ కొరకు సువార్త ప్రకటించడానికి, పరిచర్య చేయడానికి, బోధించడానికి ప్రభా, అపోస్తులుగా తయారు చేయడానికి, అనేక మంది శిష్యులుగా చేయడానికి ఆయనను మా మందిరానికి అవకాశం ఇవ్వండి. మీ వాక్యము నెరవేర్పు మీ మందిరంలో చూడటానికి సహాయం చేయండి. మీ రక్తం చేత కడగబడిన వారందరూ కూడా గొప్ప విలువైన మీ సన్నిధిలో గొప్ప సాక్ష్యం కలిగిన వారే జీవించే కృపను కూడా దయచేయమని మమ్మల్ని అందరినీ మందిరాన్ని కూడా మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.